హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. పాయింట్ ఏంటంటే పవర్ లేదు, ఎందుకంటే వర్షం వస్తుంది. చూడండి, ఇంకా వర్షం పడుతుంది. అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 5:40 అవుతుంది. ఏమో వీడియో వేద్దాం అనుకున్నప్పుడల్లా ఇట్లా అవుతుంది. అసలు నాకు లాస్ట్ 2 days నుండి సక్కగా నిద్ర పడుతుంది. పాయింట్ ఏంటంటే ఒక వెబ్సైట్ గురించి మీకు చెప్దామని చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. రోజు ట్రై చేస్తున్నాం. నిన్న వీడియో చేసినాం. కాకపోతే ఏమైందో కరప్ట్ అయింది ఫైలు. నా ల్యాప్టాప్లో కూడా ఎక్కలేదు, అసలు ఫైల్ ఎక్కలేదు. ఒక 10 times 20 times ట్రై చేసిన, అన్ని రకరకాల విధాలుగా ట్రై చేసినా కానీ వర్కౌట్ కాలేదు. ఏమో అనిపించింది, మేబీ మనకు వీడియోస్ వద్దనే కావచ్చు. మనం ఛానల్ ఎందుకంటే పేరు పెట్టినాం కంటే ఎక్కువైనా అని, వైన్స్ అంటే షార్ట్ వీడియోస్ అని. సో మేబీ అదే కావచ్చు అనుకున్నాం. వీడియో అయితే వేయాలి ఇప్పుడు. ఎట్లా వేసేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. ఇప్పుడు నేను పొద్దున్న 3కి లేచిన, ఎట్లయినా వీడియో వేయాలి ఏమైనా కూడా అని. కాకపోతే పవర్ పోయింది, మొత్తం పవరే లేదు, అసలు జీరో. మీకు ఇక్కడ చూడొచ్చు, వర్షం చూపిస్తాను మీకు. సో మీకు వెబ్సైట్ చూపిస్తా చూడండి. అసలు అమేజింగ్ వెబ్సైట్, అసలు పిచ్చెక్కిపోతే. ఆ వెబ్సైట్ చూసి నాకు నిద్ర పడతలేదు. ఎందుకు నిద్ర పడతలేదంటే 2 days ఉండి ఆ వెబ్సైట్ నేనంటే అన్నీ సెర్చ్ చేసుకుంటూ కూర్చుంటా. ఓకే, ఆ 2 days ఉండి ఆ వెబ్సైట్ చూసిన తర్వాత నాకైతే అసలు నిద్ర పడుతుంది. మీకు ఎప్పుడు చెప్దామా అనే ఒక ఆ ఇంటెన్షన్తోనే ఉన్నా. ఫస్ట్ షార్ట్ ఇద్దాం అనుకున్నా యాక్చువల్గా. నిన్న వీడియో రాకపోయేసరికి సరే పోనీ షార్ట్ అని ఇద్దాం అనుకున్నా, కానీ ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది బాగుంటుంది నా ఫీలింగ్. అందుకే ఇంకా దీంతోనే వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోస్ కూడా ఎట్లా చేయాలి కదా, చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. సో ల్యాప్టాప్ దగ్గరికి పోదామా? ఛార్జింగ్ ఉందో లేదో నాకు తెలియదు, మధ్యలో ఆఫ్ అయితే కూడా తెలియదు ఇప్పుడు నాకు ప్రస్తుతానికి. సో ప్రస్తుతం కదా ల్యాప్టాప్ దగ్గర పోదాం. లెట్స్ సీ. యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ వ్లాగ్ టైప్ చేద్దాం అనుకోలే, మంచిగా స్టడీగా అది చేద్దాం అనుకున్నా, కానీ ఏదో కొత్తగా ట్రై చేద్దాం. ఎప్పుడు టెక్ అంటే ఓన్లీ స్టడీగా ఉండే టేబుల్ మీద కూర్చొని చెప్పుడు కాదు కదా. సో లెట్స్ చేంజ్ దిస్. సో ట్రై చేద్దాం మనం. ఈ వ్లాగ్స్ ఎట్లున్నాయి చెప్పండి, ఇది వీడియో ఎట్లుంది, దీని రకంగా మనం దీంతో పాటు మనం ఫాలో అయిపోదాం, ఎట్లా వేయాలి ఏందని చెప్పి. ఓకే, సో సారీ లైటింగ్ కొంచెం అటు ఇటు ఉంటుంది ఎందుకంటే వ్లాగ్ కాబట్టి. సో లెట్స్ గో. మా ఫోన్ ఏది? ఇప్పుడు నెట్ లేదు కాబట్టి మనం ఫోన్ ఇంటర్నెట్టే వాడాలి, అంటే పవర్ లేదు కదా. సో మీకు ఒక వెబ్సైట్ చూపిస్తా. బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమో బ్రేవో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో ఓకే, ల్యాప్టాప్లో కాకుండా ఫోన్లో వేస్తాను, ఎందుకంటే అందరికీ ల్యాప్టాప్ ఉండదు కదా. ఎందుకంటే డౌట్ కూడా ఉంటుంది కదా ఫోన్లో వస్తుందా రాదా అని. సో అది నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి అడోబీ ఫైర్ఫ్లై అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్రీ. ఇప్పుడు మీకు ఇక్కడ బేటా వర్షన్ చూపిస్తుంది కదా, ఎక్స్ప్లోర్ 55 బేటా అని. బేటాలో జాయిన్ అవ్వండి, అంటే సైన్ ఇన్ అయ్యి జాయిన్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయినా, ఎందుకంటే మనం ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది, ఇక్కడ చూడండి, టెక్స్ట్ టు ఇమేజ్ అని జనరేట్ చేయమని. ఇది ఏంటంటే మీకు మిడ్ జర్నీ డాల్లీ తెలుసు కదా, తెలియకపోతే చెప్తే ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇది ఉంది మీకు ఇక్కడ ఈ ఇమేజెస్ ఉన్నాయి ఎగ్జాంపుల్, ఇవన్నీ ఇట్లాంటివి. ఇది ఎట్లా వచ్చాయంటే టెక్స్ట్ బేస్డ్, అంటే నాకు ఇట్లాంటి ఫోటో కావాలని చెప్పి ఒక ప్రాంప్ట్ అంటే ఏంటంటే వర్డ్స్ అనమాట ఇంగ్లీష్లో, దాన్ని ప్రాంప్ట్స్ అంటారు. ఓల్డ్ మ్యాన్, నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చిన చూడండి, దీని టెక్స్ట్ అదే ఇంగ్లీష్లో రాయాలి. ఓల్డ్ మ్యాన్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని పెడదాం, ప్లేయింగ్ క్రికెట్. 4Kలో ఉండాలి, అల్ట్రా హెచ్డి ఫోటో. ట్రై చేద్దాం. ఇట్లా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే వర్కౌట్ అయితే కాదు, కొంచెం టైం తీసుకుంటుంది అనేది. చూసారా, ఇదే టెక్స్ట్ టు ఇమేజ్, మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ దీనిలో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఇది టెక్స్ట్ టు ఇమేజ్ అనమాట ఆప్షన్. ఇప్పుడు మళ్ళీ వెనకకు వచ్చేసి మీకు ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఉంది. టెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఇందులో మీకు నార్మల్గా ఇట్లా ఈ టెక్స్ట్ ఉన్నాయా, డబ్ల్యూకి టెక్స్చర్ ఇస్తుంది అనమాట. అంటే మనకి ఇట్లా దాని లోపల ఏం కావాలి, ఆ టెక్స్ట్ అంటే ఏ అని ఉందనుకో, ఏ లోపల ఏ లెటర్ లోపల మనకి ఏం కావాలి, బ్రెడ్తో చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ లెటర్స్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు నాది సపోజ్ వినే కదా, స్టార్టింగ్ లెటర్ వి ఉంటే దాన్ని డిఫరెంట్ డిజైన్స్ చేసేటోళ్ళం. సో అట్లనే ఇది కూడా డిజైన్స్ చేస్తుంది అనమాట. దానికి మనం టెక్స్ట్తోనే, అంటే నాకు ఇప్పుడు ఓల్డ్ మ్యాన్ ఎట్లా కావాలని కొట్టినామో నాకు కూడా టెక్స్ట్లో ఇది రావాలి, స్మోక్ ఎఫెక్ట్ రావాలి, సంథింగ్ అని కొట్టినాం అనుకో అట్లా వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఇంకా డిఫరెంట్గా, అంటే మనకి ఏ స్టైల్లో కావాలన్నా వచ్చేలాగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయాలి. సపోజ్ ఇక్కడ TechViner అని సెట్ చేస్తున్నాం, TechViner ఎంటర్ చేసిన. ఓకే, అది
ఈ ఎఫెక్ట్ ఏం కావాలి, ఇక్కడ టైప్ చేయాలి, నాకు అది ఎలా కావాలనేది ఇక్కడ టైప్ చేయాలన్నమాట. డిస్క్రైబ్ యువర్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని. ఓకే, ఇప్పుడు నాకు స్మోక్ ఎఫెక్ట్లో కావాలనుకో, స్మోక్ ఎఫెక్ట్ జనరేట్ కొడదాం. TechViner వస్తుందా, దానికి ఇంకా ఎఫెక్ట్స్ అది ఇస్తుంది, యాడ్ చేస్తుంది అనమాట. ఓ టెక్స్చర్ అనేది స్మోక్ ఎఫెక్ట్లో మారిపోయింది. ఓకే, అది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ టెక్స్ట్ టు వీడియో జనరేషన్ ఉన్నది, అదైతే వేరే. అసలు అదే నాకు ఒక ఇల్లు మీద స్నో పడుతున్నట్టు కావాలి. సో అది అలా చూపిస్తాను అనమాట. మొత్తం ఫోటోషాప్ని మనకు అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కదా, అన్నిటినీ చూపిస్తాను అనమాట రకరకాలుగా. ఓన్లీ టెక్స్ట్తోనే, అంటే మనకి ఏం కావాలో టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అన్నీ చూపిస్తాను అనమాట. సో ఇట్లా అన్ని ఫీచర్స్ ఉన్నాయి బీభత్సంగా. కానీ ఇంకా అవి రాలేదు, ఇవన్నీ ఎక్స్ప్లోరేషన్లో ఉన్నాయి. అసలు నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణమైన ఫీచర్ని ఇప్పుడు చూపిస్తాను, మస్తు ఉంటుంది. రెడీ టు గెట్ సర్ప్రైజ్డ్. ఇక్కడ జనరేటివ్ ఫిల్ అని ఉందా, ఫస్ట్ జనరేట్ ఫిల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ ఓపెన్ చేయండి. నా ఫోన్లో ఈ ఇమేజ్ ఉంది, ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నా, అప్లోడ్ చేస్తున్నాను ఇందులో. చూడండి, ఇది నార్మల్ ఇమేజ్. సో ఫస్ట్ ఏంటంటే యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇదంతా ఇట్లా ఎరేజ్ చేసేద్దాం. ఇక్కడ అంటే రబ్ చేసినాం కదా, మొత్తం డిలీట్ చేసినాం కదా. ఇది ఇక్కడ మనకి ఏం కావాలి అనేది టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇందులో టైప్ చేయొచ్చు. సపోజ్ దీని వెనకాల ఏం పెడదాం, సో ఇక్కడ వెనకాల వాటర్ ఫాల్ ఉంటే బాగుంటుంది కదా, వాటర్ ఫాల్ అని టైప్ చేద్దాం. వాటర్ ఫాల్స్ అని జనరేట్ చేద్దాం. ఫొటోస్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇది ఓకే. ఓ బాహుబలి ఫాల్స్ ఉన్నాయి డైరెక్ట్. ఇది బాగుంది, ఇది బాగుంది బ్రో. టీషర్ట్ బాగాలేదు, టీషర్ట్ కొంచెం పాష్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ టీషర్ట్ మీద మనం రబ్ చేద్దాం. 1 సెకండ్ యాడ్ కొట్టి ఇట్లా రబ్ చేసి, నాకు ఇక్కడ ఏం కావాలి, ఐ వాంట్ ఎల్లో జాకెట్ పెడదాము. రెడ్ బాగుండదు, ఎల్లో జాకెట్ పెడదాం, రిచ్ ఉంటుంది, ఎందుకంటే కనిపిస్తే కూడా పాపప్ కూడా అవుతాయి కదా. సో ఎల్లో జాకెట్ పెడదాం, జనరేట్ కొడదాం. మీకు అర్థమైందా, ఆ ప్లేస్లో నాకు కొంచెం ఎక్కువ స్పేస్ ఇవ్వండి, ఎందుకంటే మనకు సైజు కూడా ఫిట్టింగ్ కావాలి కదా. అంటే ఏంటంటే మనకు ఎగ్జాక్ట్ టీషర్ట్ సైజు కూడా ఫిట్ కావాలి కాబట్టి కొంచెం ఆ స్పేస్ అనేది ఎక్కువ పెడితే బాగుంటుంది. చూడండి, ఎందుకో మీకు అర్థమైతే ఆటోమేటిక్గా. ఓకే, మీకు ఇక్కడ జాకెట్ వచ్చింది ఒకటి, అస్సలు బాగాలేదు. రెండోది వచ్చింది, ఇది బాగాలేదు. మెడ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో మనం రబ్బు కొంచెం ఎక్కువ వేయాలన్నమాట, కొంచెం మీదకి వేయాల్సి ఉంటుంది రబ్. నా ఓకే, దిస్ ఓకే, జనరేట్ కొడదాం. ఓకే ఇది బాగుంది. ఓకే, ఎల్లో జాకెట్ వచ్చేసింది, ఇది బాగుంది కదా. ఓకే, సెలెక్ట్ చేద్దాం. ఇది చెప్పులు బాగాలేవు, వాష్ కదా, మనం ఎట్లా ఉండాలి మినిమం. చెప్పులు బాగాలేవు, సో చెప్పుల మీద ఇట్లా స్క్రాచ్ చేద్దాం ఎగ్జాక్ట్. ఓకే, ఏం షూ ఇద్దాం చెప్పండి. జార్డన్స్ తీసుకుందామా? జార్డన్స్. ఓకే, స్నీకర్స్ జార్డన్స్ తీసుకుందాం. ఎయిర్ జార్డన్స్ షూస్ అని కూడా ఎందుకైనా మంచిది, మంచి సూట్ అయ్యారు వాళ్ళు. రైట్ ఇది వచ్చినాయి. ఓ వావ్, కాకపోతే కాలేట పోయింది, కొంచెం పెద్దగా ఉన్నాయి. నైస్, బాగానే ఉన్నాయి. అరే ఇది మస్తు ఉన్నాయా బ్రో, వావ్. ఓకే, బాగున్నాయి షూస్ చూడండి, ఎగ్జాక్ట్ ఉన్నాయి కదా. ఓహో మై గాడ్, మస్తు ఉన్నాయి. అసలు నేను ఒరిజినల్ వేసినట్టు ఉన్నాయి షూ అయితే. వావ్, ప్యాంట్ కూడా వెళ్ళింది స్టైల్. ఇది బాగున్నాయి ఇవి. రైట్, నైస్. ఇక్కడ ఖాళీగా ఉన్నాయి కదా మొత్తం, బాగానే ఉంది ఫోటో ఇప్పటికైతే. బట్ ఇంకా టెక్ టాయ్స్ ఏమన్నా యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ రబ్ చేసాం కదా, యాడ్ సమ్ టెక్ టాయ్స్ సర్చ్ చేద్దాం. ఓహో బాలే, నైస్, నాట్ నైస్, వెరీ బ్యాడ్. కొంచెం చిన్నగా ఉన్నాయిగా, డిఫరెంట్ ఉన్నాయి ఏమో. మీరు చూస్తే షాక్ అవుతారు, మస్తు ఉన్నాయి ఇవి. చూడండి, ఒక్కసారి చూడండి. ఫోటో మీకు మొత్తం చూపియా, ఇది అసలు ఫోటో, మీకు ఒరిజినల్ ఫోటో ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఫోటో ఎట్లా వచ్చిందంటే వేరే లెవెల్ ఫోటో వచ్చింది. ఇది చాలు, సరిపోతుంది.
కానీ వేరే వచ్చిన ఫోటో మాత్రం మీరు చూడొచ్చు. మీకు ఈ ఫోటో చూడండి, ఒరిజినల్ ఫోటో, దాని హైలైట్ ఫైనల్ ఫోటో చూపిస్తాను మీకు. ఇంకా కొన్ని ఫొటోస్ క్రియేట్ చేసిన, అవి మీకు అక్కడ చూపిస్తాను నేను మీకు స్క్రీన్ మీద. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఎట్లాంటి నార్మల్ పిక్, దాన్ని ఎట్లా తయారు చేసింది చూడు. 2 days నుండి ట్రై చేస్తున్నాను తెలుసా దీని గురించి పెట్టుకోవడానికి, అసలు వీడియో చేయడానికి, కానీ వర్కౌట్ అవుతలేదు. ఇవాళ మొత్తానికి అయితే ఎట్లా చేయాలి, ఎట్లున్నా కానీ వీడియో అప్లోడ్ చేస్తా అనే ఉద్దేశంతో చేసిన నేనైతే. సో వీడియో ఎట్లుంది, సో సబ్స్క్రైబ్